వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మైసూర్ బొండాలండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్, సాల్ట్, దోసపిండి అండి, అంతే. ఫస్ట్ ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవి దీంతోపాటు కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, వీటిని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో అయితే సరిగ్గా మిక్స్ అవ్వదండి, ఇలా చేతితో అయితే కన్నా బాగా మిక్స్ అవుతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. పిండి నానే లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇది బాగా హీట్ అయింది. మనకు పిండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పిండి కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకోవాలండి. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, వీటిని ఇట్లా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇవి ఇప్పుడు బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా, వీటిని మనము పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలండి అన్నిటినీ. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మైసూర్ బోండాలు రెడీ అయ్యాయి. వీటిని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. వీటిల్లోకి కాంబినేషన్ ఎర్రకారం అండి. దీంతో తింటే మటుకు చాలా బాగుంటుందండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.